హాయ్ హలో వెల్కమ్ టు ద పిఎస్ఆర్ న్యూస్. నేను మీ త్రివేణి. తన్వి న్యాచురల్స్ ఆశా చేకూరి గారు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు, ఏంటి అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి మేడం ఆల్రెడీ చెప్పారు. ఎలా తయారు చేస్తారు, వాళ్ళ పాప మీద ప్రయోగం చేసి అయితే ఈ ప్రొడక్ట్స్ అన్ని తయారు చేశారు. వీళ్ళ జర్నీ అసలు ఎలా సాగింది ఏంటి మేడం మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. తన్వి న్యాచురల్స్ అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మేడం మీకు? 2014 నుంచి తన్వి న్యాచురల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ఫస్ట్ నా బిడ్డ మీదే ప్రయోగం చేసుకొని స్టార్ట్ చేసిన ప్రొడక్ట్స్. అండ్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు న్యాచురల్గా ఎలా బర్త్ ఇవ్వాలి అనే దాని మీద కాన్సెప్ట్లో నా బేబీకి జర్నీ స్టార్ట్ అయింది. బట్ బేబీ పుట్టిన తర్వాత కూడా ఎందుకు మనం న్యాచురల్గా ఉంచకూడదు? ఒకప్పుడు కాలంలో పిల్లలకి ఏవి కూడా కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవి యూజ్ చేసేవాళ్ళు కాదు. సో ఆ కాన్సెప్ట్లోనే పుట్టిన బేబీకి కూడా పాతకాలంలో ఏవైతే ప్రొడక్ట్లు యూజ్ చేశారో దాని మీద రీసెర్చ్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రొడక్ట్ ఆల్మండ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అంటే ఆల్మండ్ ఆయిల్ అసలు ఎలా తయారు చేస్తారు మేడం? బయట దొరికినవి తీసుకొచ్చి యూజ్ చేస్తారా లేదంటే మీరే? లేదు, నేను పప్పు నూనె గానుగ నూనె వేయించుకునడానికి ఆ కాన్సెప్ట్ లో వెళ్ళినప్పుడు 3 kgs మనం ఏదైతే నువ్వులను తీసుకుంటామో 1 kg ఆయిల్ వస్తుంది. అట్లానే సేమ్ బాదం కూడా ఎక్కువ క్వాంటిటీలో మనకు వచ్చేది తక్కువ క్వాంటిటీ ఆయిల్ వస్తుంది కదా. మరి బయట 100 రూపీస్కి 200 రూపీస్కి బాదం ఆయిల్ ఎలా ఇస్తున్నారు అంటే ఇందులో అది ప్యూరిటీ లేదు అనేది అర్థమైంది. అందుకని ఓన్గా ఎక్స్ట్రాక్ట్ చేసే మిషన్ కోసం నేను 1.5 month రీసెర్చ్ చేసి ఎక్కడ దొరుకుతుంది ఏంటని తెలుసుకున్న తర్వాత రాయ్పూర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే హ్యాండ్ ఆపరేటెడ్ ఎక్స్ట్రాక్ట్ చేసే మిషన్ తెప్పించుకొని స్టార్ట్ చేశాను. అది నా ఫస్ట్ ప్రొడక్ట్. ఓకే, అంటే బాదం ఆయిల్ అయినా ఇంకేమైనా సోప్స్ కానీ సున్నిపిండి? ఫస్ట్ బాదం ఆయిల్ తో స్టార్ట్ చేశాను. తర్వాత పాతకాలంలో కాటుక ఎలా చేస్తారు, బొట్టు ఎలా తయారు చేస్తారో నేర్చుకున్నాను. సున్నిపిండి బికాస్ ఏంటంటే సోప్ అనేది యూస్ చేసేవాళ్ళు కాదు 6 months వరకు కూడా. పప్పు నూనెతో మసాజ్ ఆయిల్ చేయటము, దాన్ని మసాజ్ చేసి ఒక 1 hour మనకి సన్ లో ఉంచటము, అన్ని సైంటిఫికల్ గా అండ్ న్యాచురల్ వేలో ట్రెడిషనల్ వేలో చేశారు. అందుకని నా కాన్సెప్ట్ కూడా బ్రింగింగ్ బ్యాక్ టు ద ట్రెడిషనల్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఒకప్పుడు ఎలా అయితే పిల్లల్ని పెంచారు అనే దాన్ని అంటే స్కిన్ అండ్ హెయిర్ కేర్ ని ఎలా యూజ్ చేశారో దాని మీద ఇప్పుడు టెక్నాలజీని యూజ్ చేసుకొని ప్రొడక్ట్ చేయడం జరిగింది. అంటే బయట ప్రొడక్ట్స్ యూజ్ చేశాకే ఇది తీసుకున్నారు మేడం లేదంటే మీరు ఓన్ గానే ఫస్ట్ ఇవి తీసుకున్నారా? లేదండి, బయట ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. ఆ బేబీ డార్క్ అవ్వటము, ర్యాషెస్ రావటము అండ్ అవి కెమికల్స్ అని దాని మీద ఇంగ్రీడియంట్స్ చదివినప్పుడు ఇంకా భయం వేసేది. అంటే ఇంత చిన్న పిల్లలకి ఇంత కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అనే దీంతో నేను మళ్ళీ దాన్ని అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో సోప్ ఎలా తయారు చేస్తాం, సల్ఫేట్ అండ్ పారాబిన్ సోప్ అని, తర్వాత షాంపూస్ కుంకుడుకాయ షీకా యూజ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. అదే సోప్గా ఎందుకు మార్చకూడదని షాంపూ బార్ అనే సోప్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను. అలా ఒక్కొక్క ప్రొడక్ట్ పెంచుకుంటూ వెళ్ళాను. ఓకే, మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ తయారు చేశారో ఒకసారి చూపిస్తారా మేడం? తప్పకుండా. సో నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటం వల్ల స్కిన్ హెయిర్ చాలా మందికి పాడైపోతుంది. అది నేను బాగా సివియర్ గా ఫేస్ చేశాను. సో ఫస్ట్ బేబీ ప్రొడక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ మదర్స్ కూడా అంటే నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, స్కిన్ పాడైపోయింది అనే కన్సర్న్స్ కూడా రావటం వల్ల టోటల్ 21 ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఏపీలో అనొచ్చు లేకపోతే టోటల్ మదర్ అండ్ బేబీ కేర్ లో అవ్వచ్చు, ఇది ఒక్కటే ట్రెడిషనల్ బేబీ కేర్ అండ్ ట్రెడిషనల్ మదర్ కేర్ కిట్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఒక మదర్ కి కావాల్సిన ప్రెగ్నెన్సీ కానివ్వండి, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ పోస్ట్ నాటల్ కేర్ అంటాం, ఆ టైంలో కావాల్సిన టోటల్ కిట్ ఇంట్రడ్యూస్ చేశాము. సో దానిలో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో నేను చెప్తాను. సో ఇది సున్నిపిండి అండి మదర్ కి. ఇది 36 హెర్బ్స్ అంటే ఏవైతే మనం ఫ్లోరల్ పౌడర్స్ డ్రైడ్ హెర్బ్స్ ఉంటాయో దాంతో చేయటం జరిగింది. అంటే ఏమేమి తీసుకొని తయారు చేశారు? దీనిలో కంప్లీట్ గా న్యూట్రి రిచ్ దాల్స్ అంటారు. ఆ దాల్ పౌడర్స్ ఫ్లవర్ పౌడర్స్ వల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన స్కిన్ బ్లాక్నెస్ కానివ్వండి, లేకపోతే మార్క్స్ పడతాయి కొంతమందికి, లేదా పింపుల్స్ యాక్టివేట్ అవుతాయి. ఎక్కువ వచ్చేది డార్క్నెస్ వస్తుంది, ఎందుకంటే యూజ్ చేసిన సప్లిమెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ టైంలో ఎక్కువ కేర్ తీసుకోలేరు. సో ఇదేంటంటే స్కిన్ పాలిషింగ్ బ్రైటనింగ్ తో పాటు ఏదైతే డెడ్ స్కిన్ ఉంటుందో ఆల్రెడీ మెలన్ అంటే బ్లాక్నెస్ అయిపోతుందో అదంతా కూడా రిమూవ్ అవుతుంది అండ్ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఓకేనా? ప్రెగ్నెంట్ వాళ్ళ కన్సర్న్ ఎక్కువ ఉండేది స్ట్రెచ్ మార్క్స్. అయితే చాలా మంది అనుకుంటారు డెలివరీ అయిన తర్వాత యూజ్ చేస్తే స్ట్రెచ్ మార్క్స్ పోతాయా అని. బట్ ఫస్ట్ థింగ్ మనమే ప్రికాషన్ తీసుకోవాలి అవి పడకుండా. ఏంటంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్ అనేది
ప్రెగ్నెంట్గా ఉన్న 5th మంత్ నుంచే యూస్ చేస్తే అసలుకి 90% మార్క్స్ పడకుండా ఉంటాయి. లేదా వచ్చినా కూడా లైటన్గా అయిపోయి ఫేడ్ అయిపోతాయి అన్నమాట. సో ఇది దానికోసం యూస్ చేసే స్ట్రెచ్ మార్క్స్ ఆయిల్. ఈ ఆయిల్స్ అన్నీ కూడా మేమే ఓన్గా కోల్డ్ ప్రెస్లో తీసిన ఆయిల్స్లో హెర్బ్స్ ఇన్ఫ్యూజ్ చేయటం అనేది నా స్పెషాలిటీ అన్నమాట. ఇప్పుడు బయట మార్కెట్ లో దొరుకుతున్నాయి, ఒక 1 వీక్ అలా యూజ్ చేస్తే స్ట్రెస్ మార్క్స్ పోతాయి అంటారు, అలాంటిదేనా ఈ ప్రోడక్ట్ కూడా? అయితే ఏంటంటే ఎవరిని కమెంట్ చేయటం కాదు, బయట అంత ఫాస్ట్ గా ఇచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే కెమికల్ ఉంటేనే అంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటాయి. న్యాచురల్ గా చేసిన ఏ ప్రొడక్ట్ అయినా ఇట్ విల్ టేక్ టైం. సో స్లోగా హీల్ అయిందే మనకి కంప్లీట్ గా తర్వాత రాకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 1 వీక్ లో 10 days లో ఏదైనా రిజల్ట్ వచ్చింది అంటే మళ్ళీ మనం ప్రొడక్ట్ స్టాప్ చేసినప్పుడు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ ఇది సోప్స్. సో ఏదైతే ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తామో దాంతో యూస్ చేసిన కంప్లీట్ న్యాచురల్ వేలో చేసిన కోల్డ్ ప్రెస్ సోప్స్ అంటారు. సో ఈ కోల్డ్ ప్రాసెస్ సోప్స్ ఏంటంటే న్యాచురల్ మాయిశ్చరైజర్ ని లాస్ అవ్వకుండా అండ్ ఎప్పుడైతే స్కిన్ రీజనరేట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా స్కిన్ సాగింగ్ తగ్గిపోతుంది, రింకిల్స్ పడకుండా ఉంటాయి. ఈ సోప్ లో ఏమేమి ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు? దీనిలో చార్కోల్ పౌడర్ ఎక్కువ యూస్ చేస్తాము అండ్ ఆలివ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మండ్, క్యాస్టర్ ఆయిల్ ఇవి యూస్ చేస్తాము. అంటే చార్కోల్ పౌడర్ అంటే బయట తీసుకున్న ప్రోడక్ట్ లేదు, చార్కోల్ లో ఎలా అంటే కొబ్బరి పెంకు ఉంటుంది కదా, కొబ్బరికాయ పెంకు ఉంటుంది కదా, దాన్ని బ్లాక్ గా కాల్ చేసేసిన వచ్చిన యాష్ ని చార్కోల్ పౌడర్ అంటాము. ఆ చార్కోల్ పౌడర్ యూస్ చేస్తాం. సో ఇది హెయిర్ రివైటలైజర్. ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే హెయిర్ ఫాల్ కి ఒకటి, హెయిర్ రీగ్రోత్ కి ఒకటి, లేకపోతే బ్లాక్నెస్ అవ్వడానికి ఏదైనా హెయిర్ ఆయిల్ ఉందా, డాండ్రఫ్ కి ఇలాంటి. బట్ నేను యూజ్ చేసిన అంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు, అంటే ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్కటి వాడాలంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. దానికోసం ఏంటంటే దీని మీద కూడా ఒక 3 months రీసెర్చ్ చేసి ఆయుర్వేదిక్ అండ్ ఇప్పుడు ఏదైతే ఎసెన్షియల్ ఆయిల్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో అది కూడా ఇంక్లూడ్ చేసి చేసిన ఆయిల్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన హెయిర్ ఫాల్ కానివ్వండి, హెయిర్ రీగ్రోత్ అవ్వనివ్వండి, లేకపోతే హెయిర్ రీజనరేట్ అవ్వటం, స్మూత్నెస్ రావటము అండ్ బ్లాక్ అవ్వటానికి ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు హెయిర్ బ్లాక్ అవ్వడం అంటే కెమికల్ లేకుండా ఇంపాసిబుల్ కదా? కంప్లీట్ గా ఇది న్యాచురల్ ప్రొడక్ట్. ఓకే. సో ఎటువంటి అంటే ఏమంటారు, నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ అయినా హెడ్ బాత్ చేసుకోవచ్చు, లేదా డైలీ ఎప్పుడైనా యూజ్ చేసుకొని ఒక 2-3 days ఉంచుకొనైనా హెడ్ వాష్ చేసుకోవచ్చు. అంటే ప్రాబ్లం ఏం రాదా మేడం? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి వీఆర్ నాట్ యాడింగ్ ఎనీ ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇది కంటైన్స్ ఆయుర్వేదిక్ హెర్బ్స్ లో ఇన్ఫ్యూజ్ చేసి కాచిన ఆయిల్ తప్పితే దీనిలో ఏమీ లేదు. అన్ని న్యాచురల్ అంటున్నారు, కాస్ట్ ఎలా ఉంటుందంట మేడం? ఎప్పుడు కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ కాస్ట్లీగానే ఉంటుంది. అలా అని నా ప్రొడక్ట్ మరీ హైఫైగా కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎందుకు ప్యాకింగ్, గ్లాస్ ప్యాకింగ్, దానికి ఇంకొక సెట్టింగ్ పెట్టుకోలేదంటే అదంతా కలిపి ప్రొడక్ట్ కాస్ట్ కన్నా డబల్ అవుతుంది. సో నేనేంటంటే యాజ్ ఎ మదర్గా నా బేబీ అప్పుడు నేను అవి కొనలేని సిచ్యువేషన్ ఫేస్ చేశాను కాబట్టి ఇవి అందరికీ అందుబాటులో ఉండాలన్న ప్రైసెస్ లో ఉండాలన్న కాన్సెప్ట్ తో ప్యాకింగ్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. బికాస్ ఏంటంటే ఫైనల్ గా మనకు కావాల్సింది రిజల్ట్. సో ఆ రిజల్ట్ ఓరియంటెడ్ గానే ఫోకస్ చేశాను తప్పితే ప్యాకింగ్, గ్లాస్ ప్యాకింగ్ పెట్టాలి, దాన్ని మళ్ళీ బాగా హైఫైగా చూపించాలి అనే బ్రాండింగ్ ప్రమోషన్స్ నేను చేయలేదు. ఇదేం ప్రోడక్ట్ మేడం? సో ఇది ఫేస్ ప్యాక్. సో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే కాదు, నార్మల్ గా ఇప్పుడు యూత్ ఫేస్ చేస్తుంది ఎక్కువ యాక్ని, పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి పింపుల్స్ బాగా యాక్టివేట్ అయిపోవటము, ఇలాంటి ఏ స్కిన్ అంటే ఫేస్ కి సంబంధించిన ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ కైనా కూడా, మార్క్స్ కైనా కూడా ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తాం. సో వీక్లీ ట్వైస్ కానీ లేకపోతే ఇన్స్టెంట్ గా ఫేషియల్ చేసుకున్న ఎఫెక్ట్ కూడా ఈ బ్రైటనింగ్ ప్రాపర్టీస్ తో ఉన్న ఫేస్ ప్యాక్ ఇస్తుంది. దీనిలో ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు? సో దీనిలో కంప్లీట్ గా 36 హెర్బ్స్ తో చేసిన ఫ్లోరల్ పౌడర్స్, హెర్బ్స్ అండ్ మెయిన్ గా బాదం మేమైతే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే ఆయిల్ రిమైన్స్ ఏదైతే పౌడర్ ఉంటుందో ఆ పౌడర్ కూడా దీనిలో ఉంటుంది. ఓకే. అది ఎలా యూజ్ చేస్తారు మేడం? జస్ట్ వాటర్ లో మిక్స్ చేయటము, అప్లై చేసుకోవటమే ఫేస్ కి అండ్ వీక్లీ ట్వైస్ అయితే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ అందరూ అంటే లైక్ 16 years కాదు, ఇప్పుడు 5 years 6 years బేబీస్ కూడా అడుగుతున్న అమ్మాయిలు ఏంటంటే లిప్ బామ్స్. అంటే వాళ్ళకి అవేర్నెస్ వచ్చేసేసింది. సో చాలా మంది నన్ను అడుగుతారు, పెద్దవాళ్ళకి చేస్తున్నారు కదా, బేబీస్ కూడా కెమికల్ లేకుండా ఉండే లిప్ బామ్స్ ఏదైనా కావాలి, కలర్డ్ కావాలి అన్నారు. దానికోసం 3 variants ని నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ 100% ఇది కూడా
న్యాచురల్ వేలోనే చేయటం జరిగింది. అంటే అన్రిఫైన్డ్ బటర్స్ అంటాము, రిఫైన్డ్ బటర్స్ ఆయిల్స్ తప్పితే దీనిలో ఏముండదు. అండ్ కలర్స్ కోసం మాత్రం లిప్సే ఫికో సర్టిఫైడ్ కలర్ యూస్ చేస్తాము దీనికి. అండ్ బీట్రూట్ న్యూడ్ కలర్స్ అయితే మాత్రం అవి కూడా యూస్ చెయ్యము. ఓకే, అంటే కెమికల్ అసలు ఏముండదా మేడం? ఏముండదు. సో ఇవి యూస్ చేసినా కూడా ఏం కాదు. అండ్ ఇది కూడా కొన్ని పిల్లలకి యూస్ చేసేవైతే గనక మనం కేక్స్ లో వాటిలో వేసే ఎడిబుల్ కలర్స్ తో కూడా చేస్తుంటాము. ఓకే. సో ఇది ఫుడ్ కేర్ క్రీమ్. ఇది యూస్ చేయటం వల్ల కంప్లీట్ గా, అంటే నేను చెప్పే గ్యారెంటెడ్ ప్రోడక్ట్ ఏంటంటే విత్ ఇన్ 10 days లోనే బాగా క్రాక్స్ వచ్చేసేసి పెయిన్స్ తో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా చేసినా కూడా వాళ్ళు 4 to 5 days కనుక ఇది నైట్ టైం అప్లై చేస్తే క్రాక్ హీల్స్ అనేవి పోతాయి. బికాస్ ఇది ఆయుర్వేదిక్ హర్బ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆయిల్ లో 3 months ఇన్ఫ్యూజ్ చేస్తాము. ఆయిల్స్ ని జస్ట్ బటర్ లో కలిపి ఇష్టం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ న్యాచురల్ షేడ్స్. దీనిలో ఎటువంటి కలర్ కోసం కూడా ఎటువంటి అంటే అన్యాచురల్ కలర్స్ ఏవి యూజ్ చేయలేదు. ఓకే. అండ్ షీకాయి కుంకుడు షాంపూ ఇది. సో అంటే సల్ఫేట్ అండ్ పారాబెన్స్ ఫ్రీ. బికాస్ ఏంటంటే లైట్ ఫోమింగ్ కావాలన్నా వీటికి కంపల్సరీగా 1% అనేవి సర్ఫెక్టెంట్స్ బయట యూస్ చేస్తారు. అయితే ఇవేంటంటే న్యాచురల్ డిరైవ్డ్ సర్ఫెక్టెంట్స్ యూస్ చేసి చేయటం జరిగింది ఫోమింగ్ కోసము. అండ్ షీకా ఎక్స్ట్రాక్ట్ ఎక్కువ ఉంటుంది. బేబీస్ కూడా యూస్ చేయొచ్చు మేడం? బేబీస్ కి సోప్ అంటే అది కంప్లీట్ న్యాచురల్ కదా, అందుకని షీకాయి షాంపూ పౌడర్స్ ఏదైతే ఉన్నాయో వాటితో సోప్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు బేబీస్ కి మదర్స్ కే కాకుండా ఇప్పుడున్న యూత్ కి కూడా ఏమైనా చేశారా మేడం? సో అది అంటే లైక్ వాళ్ళ ఇంట్లో ఎవరైతే యూస్ చేస్తున్నారో ఇప్పుడు బేబీ ప్రొడక్ట్స్ మదర్ ప్రొడక్ట్స్ వాళ్ళ ఇంట్లో ఒకరినొకరి నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి చాలా మంది అడిగే ఫస్ట్ దానికి పింపుల్స్ కి. సో పింపుల్స్ పోవడానికి యాక్నీ సోప్ ఒకటి ఉంటుంది అండ్ పింపుల్ జెల్ నైట్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్ ఒకటి ఉంటుంది, అది కస్టమైజ్ చేసి ఇస్తామన్నమాట. ఓకే. అంటే గుంటూరులో చాలా తక్కువ మందికి ఈ ప్రొడక్ట్స్ గురించి ఐడియా ఉంది. మీకు ఇంకా అక్కడ బ్రాంచెస్ ఉన్నాయి మేడం? అసలు గుంటూరులో అయితే కంప్లీట్ గా తెలియదు మీరు. అవును, అంటే గుంటూరులో తక్కువ తెలియడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ నేను సేల్ కి ఎక్కడ షాప్స్ కానీ వాటికి కానీ ఇవ్వలేదు. 2019 లో నాది ఈనాడులో ఆర్టికల్ వచ్చింది వసుంధరలో, అది నాకు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. బికాస్ ఏంటంటే పర్ డే 300 above కాల్స్ వచ్చి దాని ద్వారా నాకు డిస్ట్రిబ్యూషన్ షిప్స్ వచ్చాయి. అండ్ కడప, వరంగల్, బెంగళూరు అండ్ రీసెంట్ గా ఏలూరు ఇవ్వటం జరిగింది. ఓకే. అంటే మీరు ఇట్లా వర్క్ చేయడం వల్ల ఇలా చేయడం వల్ల మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుందంటారు? చాలా సపోర్ట్ చేశారు. అండ్ నాకు మెయిన్ నా బేబీ సపోర్టింగ్ ఎక్కువ ఉంది. ఎక్కడ కూడా ఈ ప్రొడక్ట్స్ చేస్తున్నప్పుడు తను వచ్చి డిస్టర్బ్ చేయటం కానీ ఇలాంటివి కూడా ఎక్కడ జరగలేదు. ఇంకా తనే హెల్ప్ చేస్తుంది లేబుల్స్ వేయటం వీటిల్లో. తను అలా సపోర్టివ్ గా ఉండబట్టే, అంటే లైక్ మా హస్బెండ్ ఎక్కువ సపోర్ట్ చేసింది ఏంటంటే ఇవన్నీ చేసే టైంలో ఈ హెర్బ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినవి కానివ్వండి, హెర్బ్స్ కానివ్వండి చాలా కష్టపడ్డాము. సో విజయవాడ వెళ్ళి జ్యూస్ షాప్ వాళ్ళ దగ్గర ఆరెంజ్ పీల్స్ కలెక్ట్ చేసే వాళ్ళము. లైక్ డ్రైడ్ పౌడర్స్ ఏవైతే యూస్ చేయదలుచుకోలేదు, రెడీమేడ్ పౌడర్స్ కాకుండా చెన్నై నుంచి బెంగళూరు నుండి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము హెర్బ్స్ కూడా. ఆ రాగా దొరికిన హెర్బ్స్ ని మేము ఇక్కడ పౌడర్స్ చేయించిన తర్వాతే ఈ ప్రొడక్ట్ చేసేవాళ్ళం. ఓకే మేడం, మీరు మీ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన వాళ్ళు కానీ అలా రివ్యూ ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా మేడం? తప్పకుండా. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగుంది. అంటే ఎన్ని రోజుల నుంచి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు మేడం? అంతకుముందు ఏమన్నా ప్రొడక్ట్స్ యూజ్ చేశారా? యాక్చువల్గా నేను బ్యూటిషియన్ కోర్స్ చేశానండి. అయితే నేను ఇప్పటి వరకు 1 year బ్యాక్ వరకు నేను కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. యాక్చువల్గా నెక్స్ట్ మేము 1 year అయింది గుంటూరు వచ్చి. అప్పటి నుంచి నేను మా నైబర్ అనమాట, 1 year నుంచి నేను ఈ తన్వి నేచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా. అయితే వీటిల్లో ప్రతి ప్రోడక్ట్ నేను యూజ్ చేసిన తర్వాతే నేను రివ్యూ ఇస్తున్నాను. ఇది నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండేది. నేను తన్వి ప్రొడక్ట్స్ వాడిన తర్వాత హెయిర్ ఫాల్ నాకు చాలా వరకు నాకు రిజల్ట్ అనిపించింది. ప్రోటీన్ ప్యాక్ అండ్ హెన్నా అండ్ మెయిన్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే తన్వి ప్రొడక్ట్స్ లో లిప్ బామ్స్. ఓకే. అన్ని యాక్చువల్ గా నేచురల్ గా చేసిన లిప్ బామ్స్ అనమాట. నేను ప్రతిదీ తన్వి ప్రొడక్ట్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్ గా నేను లిప్స్టిక్స్ అవన్నీ కెమికల్ బేస్ బాగా యూజ్ చేశాను. నెక్స్ట్ నేను ఈమె దగ్గర కస్టమైజ్ చేయించుకుని మరి లిప్ బామ్స్ యూజ్ చేస్తాను. ఓకే. నాకైతే తన్వి ప్రొడక్ట్స్ అన్ని
ప్రతి ఐటెం చాలా నచ్చింది. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, అందరి చేత నేను ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయిస్తున్నానండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. గా మీరు లిప్ బామ్స్ వాడుతున్నారా మేడం? లిప్స్టిక్స్ అసలు యూజ్ చేయట్లేదు బయట దొరికే మార్కెట్? లేదు మేడం, నేను యాక్చువల్ గా లిప్స్టిక్స్ ఏం యూజ్ చేయట్లేదు. దీన్ని యూజ్ చేయడము, దీని కలర్ ఎట్లా ఉంటుందో కూడా నేను చూపిస్తాను మీకు. నేను వేసుకొని చూపిస్తాను. యాక్చువల్ గా మీరు ఇది యూజ్ చేసిన తర్వాత మీరే అంటారు, ఇది నాది చూస్తారు కదా. అంటే లిప్స్టిక్ కూడా అవసరం లేకుండా ఓన్లీ లిప్ బామ్ వేసుకొని లిప్స్టిక్, యా అవునండి, ఇది లిప్స్టిక్ కూడా అవసరం లేదు. అండ్ ఇది నేచురల్. మనకి ఈ లోపలికి వెళ్ళిన కెమికల్స్ అవన్నీ వెళ్తే మనకి ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది లోపలికి వెళ్ళినా నో ప్రాబ్లం అనమాట. చిన్న పిల్లలు కూడా, నాకు తెలిసి 4 years 5 years బేబీస్ కూడా వేసుకున్న ప్రాబ్లం ఉండదని నేనైతే చెప్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. మేడం మీరు ఇందాక చెప్పారు నేను ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నానని చెప్పేసి, ఎక్కడ కూడా ఎలా షాప్స్ లో కూడా ఎక్కడ దొరకట్లేదు కదా మీ ప్రోడక్ట్? దొరకకుండా ఉండటానికే షాప్స్ లో ఇవ్వటం లేదండి. అంటే షాప్స్ లో పెట్టినప్పుడు కంప్లీట్ గా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ కి వాటికే ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ దీనికి న్యాచురల్ గా యూస్ చేయాలి, న్యాచురల్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ నే నేను అంటే యూస్ చేసుకుంటే నాకు అది హెల్దీగా ఉంటుందనే అవేర్నెస్ ఉన్న వాళ్ళకి, అది ఇళ్ల దగ్గర వాళ్ళకే అవేర్నెస్ ఎక్కువ వస్తుంది. సో వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వటం ఒకటి. అండ్ మెయిన్ గా ఈ ఫ్రాంచైజీస్ అన్ని కూడా నేను లేడీస్ కి ఇవ్వడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్క ప్లేసెస్ ఏవైతే ఇచ్చానో ఇప్పటి వరకు వాళ్ళకి అన్ని కూడా వర్కింగ్ ఉమెన్ కి ఇవ్వలేదు. అండ్ జాబ్ చేసే వాళ్ళకో లేకపోతే ఓన్లీ ప్యాషన్ కోసమో ఇది సేల్ చేసుకుంటే బాగుంటుంది అనే వాళ్ళకి ఇవ్వకుండా, ఎవరైతే ఇంట్లో ఉండి ఒక మదర్ ఏ జాబ్ లేకుండా లేకపోతే నేను ఏదో ఒకటి చేయాలనే తపన ఉండే లేడీస్ కి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరుగుతుందన్న ఒక ఉద్దేశంతో నేను అట్లా ఇవ్వడం జరిగింది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ టు PSR News. థ్యాంక్ యూ మేడం.